Hey guys, welcome to my YouTube channel, My Home Vlogs. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ. అదేంటో కాదు, చాక్లెట్ ఫడ్జ్. ఏజ్తో సంబంధం లేకుండా అందరూ చాలా ఇష్టంగా ఎంజాయ్ చేసే రెసిపీ. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 150 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీలోకి మనం నట్స్ని యూజ్ చేస్తున్నాం. అందులో నేను ఆల్మండ్స్, కాజు, పిస్తా తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో మనం రెజిన్స్ కానీ, క్రాన్బెర్రీస్ కానీ ఏవైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. కాజు, బాదం రోస్ట్ అయిన తర్వాత మనం ఫైనల్గా పిస్తాని యాడ్ చేసుకుని ఒక 1 to 2 minutes మనం డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేసుకుని మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాం. డైరెక్ట్గా చాక్లెట్ స్టవ్ మీద పెడితే మాడిపోతుందండి. సో మనం ఇలా డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేసి మెల్ట్ చేసుకుంటాం. చూసారా చక్కగా చాక్లెట్ అనేది ఎలా మెల్ట్ అవుతుందో. ఇలా చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత మనం ఒక 2 స్పూన్స్ బటర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. అలానే 180 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చాక్లెట్ అనేది మనకి దగ్గర పడిపోతుంది. ఆ దగ్గర పడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకుని మనం లంప్స్ లేకుండా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ అవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆవిరి అనేది చేతి మీదకి వస్తుంది కాబట్టి మనం ఆ బౌల్ని కింద అస్సలు టచ్ చేయకూడదు. పై పార్ట్ మాత్రమే మనం జాగ్రత్తగా హోల్డ్ చేయాలి. ఇలా
ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకుని మనం ఫైన్గా ఇలా సాఫ్ట్గా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక స్క్వేర్ షేప్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కంటైనర్ని తీసుకున్నాను. ఇందులో నేను ముందుగానే పార్చ్మెంట్ పేపర్ని పెట్టుకుని అందులోకి ఇప్పుడు ఈ చాక్లెట్ని అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా చాక్లెట్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని 2 to 3 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మినిమం ఒక 2 to 3 hours రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. 2 hours తర్వాత మనకి ఇలా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చాక్లెట్ ఫడ్జ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చాక్లెట్ ఫడ్జ్. ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.